గర్ల్స్ మీరు ఎంత కాల్షియం తీసుకున్నా, ఎంత స్ట్రెంగ్త్ ట్రైనింగ్, యోగా, జిమ్ ఏది చేసినా 30 తర్వాత మీ బోన్స్ అనేవి వీక్ అవుతూ ఉంటాయన్నమాట. రీజన్ ఏంటి? సో ఇప్పుడు చూడండి, మీరు మనకు నార్మల్‌గా బోన్ వీక్‌గా ఉందంటే చాలామంది ఏం చేస్తారు, కాల్షియం రిచ్ ఫుడ్ ఇస్తారు. అండ్ తర్వాత వచ్చేసరికి కాల్షియం ఒకవేళ ఫుడ్‌లో మనకు సరిపోకపోతే డాక్టర్ కొన్ని సప్లిమెంట్స్ అనేవి సజెస్ట్ చేస్తారు, రైట్? సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే కాల్షియం ఓకే. కానీ కాల్షియం మన బాడీలో గ్రహించుకోవాలన్నా కూడా కొన్ని విటమిన్స్ అనేవి కావాలి. ఈ విటమిన్స్ లేకుండా మీరు ఎంత కాల్షియం ఇచ్చినా బాడీ అనేది గ్రహించుకోదు. ఓకే. సో ఇప్పుడు ఆ విటమిన్స్ ఏంటి అనేవి కొన్ని మాట్లాడుకుందాం. ఓకేనా? సో అందులో మనకి కాల్షియంకి కావాల్సినవి ఏంటంటే 3 విటమిన్స్ మెయిన్ అన్నమాట. అందులో ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి విటమిన్ డి. విటమిన్ డి లేకుండా మీరు ఎంత కాల్షియం ఇచ్చినా ఆ పొట్టలో పేగులు ఉంటాయి కదా, అవి గ్రహించుకోవన్నమాట. ఓకేనా? అసలు బాడీకి తగలదు కాల్షియం. సో విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఇండియాలో చాలా మంది విటమిన్ డితో సఫర్ అవుతున్నారు. అందులో నేను ఒకదాన్ని. నేను కూడా ఒకప్పుడు విటమిన్ డి వల్ల చాలా సఫర్ అయ్యాను. ఇప్పుడు అసలు నాకు ఆ తర్వాత విటమిన్ డి అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది మన బాడీకి అనేది అర్థమయ్యాక, ఆ తర్వాత నాకు ఆ విటమిన్ డి లోపం వల్ల నుంచి నేను బయటకు వచ్చేసాను. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి మెగ్నీషియం. మెగ్నీషియం ఎలా అంటే మీ బాడీలో విటమిన్ డి యాక్టివేట్ అవ్వాలన్నా మెగ్నీషియం అనేది కావాలి. ఇది లేకుండా మీరు ఇది ఇచ్చినా కూడా వంటికి తగలదు బాడీకి. ఓకేనా? ఇది ఎలా అంటే ఇంటర్లింక్ ఉంటాయి అనమాట, ఒకదాని తర్వాత ఒకటి. ఇది లేకపోతే ఇది ఉండదు అలా. ఓకేనా? అండ్ థర్డ్ వన్ ఇంపార్టెంట్ వన్ కేటు. ఇది ఎలా అంటే మీకు ఒక రిమోట్ లాగా పనిచేస్తుంది. కేటు అనేది కాల్షియంకి ఒక రిమోట్ లాగా పనిచేస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇంట్లో టీవీకి రిమోట్ ఎలా అనో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే అనుకోండి. ఇది లేకుండా ఇది ఎలా అంటే కేటు మీ బాడీలో ఉంటే కాల్షియం అనేది డైరెక్ట్ వెళ్ళి బోన్స్లో డిపాజిట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఒకవేళ ఇది లేకుండా మీరు కాల్షియం ఇస్తే ఏమవుతుందంటే అది ఆర్టరీస్ ఉంటాయి కదా మనకి, ఆర్టరీస్లో వెళ్ళి డిపాజిట్ అవ్వడం వల్ల టూ మచ్ కాల్షియం మీకు హార్ట్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి అనేది చెప్తాను. సొల్యూషన్ ఏంటంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు వైటమిన్ డి అండ్ మెగ్నీషియం, విటమిన్ బి12 బాడీ టెస్ట్ చేయించుకోండి. అండ్ తర్వాత వచ్చేసరికి ఎవ్రీ డే 20 to 30 minutes సన్లో ఉండడం. అండ్ మీ ఇష్టం, యోగా చేస్తారా, వాకింగ్ చేస్తారా, మెడిటేషన్ చేస్తారా, వాట్ ఎవర్ యూ లైక్, జస్ట్ డూ ఇట్. 20 to 30 minutes మీకు సన్ అనేది మీ బాడీకి తగలాలి. ఓకేనా? అండ్ తర్వాత వచ్చేసరికి సెకండ్ వన్ మెగ్నీషియం కావాలి అంటే ఏం చేయాలి అంటే నట్స్ తినడం, లీఫీ వెజిటబుల్స్ తినడం, సీడ్స్ తినడం, ఇవన్నీ చేయండి. అండ్ థర్డ్ వన్ కేటు. సో కేటు కావాలంటే మీకు ఫర్మెంటెడ్ ఫుడ్స్ లైక్ ఎగ్స్ తినడం, ఇవన్నీ తీసుకోండి. ఓకేనా? అండ్ ఇంకా మీకు మోర్ ఇన్ఫర్మేషన్, ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ అస్మా ఫిట్నెస్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.